ప్రైవేట్ ఉద్యోగాల్లో 75% స్థానికులకే కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం ఆమోదించిన రాష్ట్ర కేబినెట్. రాష్ట్రంలోని పరిశ్రమల్లో రిజర్వేషన్, మేనేజ్మెంట్ ఉద్యోగాలు అయితే 50%, గ్రూప్ సి డి ఉద్యోగాలన్నీ కన్నడిగులకే. రేపు అసెంబ్లీ ముందుకు బిల్లు. ఇతర రాష్ట్రాల వారి ఉపాధికి దెబ్బ. ఐటీ సంస్థల్లో భారీగా తెలుగువారు. ఇక చూడండి, నిజంగా కూడా ఇది అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశమే. కర్ణాటకలో ఐటీ సహా ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమలు, కర్మాగారాల్లో ఇక ఇతర రాష్ట్రాల వారికి ఉద్యోగాలు తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటిలో 50% నుంచి 100% వరకు స్థానికులకే రిజర్వేషన్ కల్పించాలని ఆ రాష్ట్ర కేబినెట్ ఓ బిల్లును ఆమోదించింది. మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో 50%, నాన్ మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో 70% స్థానికులకు ఇవ్వాలని అందులో నిర్దేశించారు. గురువారం ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టినారు. కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన అనేక మంది ప్రజలు నివసిస్తున్నారు. ముఖ్యంగా బెంగళూరులో ఐటీ సహా పలు ప్రైవేట్ సంస్థలు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తమ రాష్ట్రంలోని సంస్థల్లో స్థానికులకే ఉపాధి అవకాశాలు ఇవ్వాలని కన్నడ సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ కల్పిస్తూ సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో వాళ్ళ కేబినెట్ తీర్మానం ఆమోదించి తెలిసింది. సో రేపు మాపు వాళ్ళు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో నిజంగా ఒకవేళ కర్ణాటక కనుక ఈ విధంగా చేస్తే మన తెలంగాణ కూడా అదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి రిజర్వేషన్లు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిజంగా ఇది కనుక తీసుకొస్తే తెలంగాణ ప్రజలకు చాలా అత్యధికమైనటువంటి లాభం కలిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, కర్ణాటకలో ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. సో అక్కడ కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్థానికులకే 70% రిజర్వేషన్లు అంటూ తీసుకొచ్చినటువంటి ఈ బిల్లు ఏదైతే ఉందో దీన్ని కూడా మన తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది చేస్తే కనుక తెలంగాణ ప్రజలకు నిజంగా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాల కల్పన ఏదైతే ఉందో ఈ దేశంలో ఏ నగరంలో కూడా ఉండకపోవచ్చు. దీనివల్ల స్థానికులు ప్రభావం కోల్పోయి స్థానికేతలు ఈరోజు వచ్చి ఆజమాయి చెలాయిస్తున్నటువంటి ఘటనలు చూస్తూ ఉన్నాం. సో అందుకే ఇటు అన్ని రంగాల్లో ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన పరిశ్రమలు కావచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, అనేక పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కనుక స్థానికంగా 70% రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేస్తే కనుక నిజంగా కూడా రేవంత్ రెడ్డికి ఇంకొక 10 సంవత్సరాలు కూడా ప్రజలు ఓట్లేస్తారనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే కనబడుతోంది. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఆ దిశగా ఆలోచించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.